గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ తరపున ప్రాపర్టీ రికవరీ అండ్ రిఫండ్ మేళా పెట్టడం జరిగింది. 58 కేసులు ఛేదించి 77 అఫెండర్స్ని పట్టుకొని 1,12,03,000 కంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీస్ రికవరీ చేసి ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతున్నది. అందులో దాదాపు 900 గ్రామ్ బంగారం, 3 లక్షల కంటే ఎక్కువ క్యాష్, 22 మోటార్ సైకిల్స్, ఒక కార్, ఒక కాస్ట్లీ కెమెరా, ఇవన్నీ 505 మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ముఖ్యమైన విషయం వచ్చేసి మన వైజాగ్ సిటీ పోలీస్ క్రైమ్ వింగ్ డీసీపీ క్రైమ్స్ ఇన్ఛార్జ్ ఏసీపీ క్రైమ్స్ ఆధ్వర్యంలో చక్కగా పనిచేసి ప్రాపర్టీ ఆఫెన్స్ సంఖ్య కూడా బాగా తగ్గించగలిగారండి. లాస్ట్ ఇయర్ చూస్తే ఇంచుమించు 100 నుండి 110 ప్రాపర్టీ ఆఫెన్సెస్ ప్రతి నెల జరుగుతూ ఉంటే లాస్ట్ 2 months నుండి ఇంచుమించు 80 కేసెస్ పర్ మంత్ జరుగుతున్నాయి. అది ఎలా సాధ్యమైందంటే ఒకవైపు డ్రోన్ పోలీసింగ్, మరోవైపు గస్తీ పెంచడం, మరోవైపు సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయడం, లైట్స్ ఇన్స్టాల్ చేయడం, పోదలు క్లియర్ చేయడం, బీట్ సర్వీస్ బాగా పెంచడం, అదే మాదిరిగా కేసెస్ వెంటనే ఛేదించడం, ప్రాపర్టీ వెంటనే రికవరీ చేయడం. ఇదే మాదిరిగా రాబోయే రోజుల్లో కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గించడానికి ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీ ద్వారా మేము వైజాగ్ సిటీ ప్రజలందరికీ కోరుతున్నాం, దయచేసి మీ నివసిస్తున్న ప్రాంతంలో సీసీటీవీ ఇన్స్టాలేషన్ ఎన్ష్యూర్ చేయండి, లైట్స్ ఏర్పాటు చేయండి, జీవీఎంసీ అధికారులతో మాట్లాడి పోదలు ఉంటే కట్ చేయించాలి. మీ ఏరియాలో అపరిచితులు సంచరిస్తూ ఉంటే పోలీస్కి వెంటనే సంప్రదించాలి. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటే ప్రైవేట్ గార్డ్స్ కూడా ఏర్పాటు చేయండి. మీరు మీ ఇల్లు వదిలేసి బయటికి వెళ్తే ఖచ్చితంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ఇన్స్టాల్ చేస్తే పోలీసు వాళ్ళు మీరు లేనప్పుడు మీ ఇంటి మీద సర్వేలెన్స్ పెట్టి ఎటువంటి ప్రాపర్టీ ఆఫెన్స్ జరగనీయకుండా చూస్తారండి. ప్రజలే మా కళ్ళు, మా చెవులు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే, అనుమానం ఉంటే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 కానీ లోకల్ పోలీస్ స్టేషన్ సంప్రదించండి. ఇప్పుడు కంచర్పాలెం పసి పాప సంబంధించిన ఇష్యూలో మనకు సీసీటీవీ దొరికింది. ఎవరు అనుమానితుడు అతను కూడా కనిపిస్తున్నారండి సీసీటీవీలో. మేము త్వరలో ఈ కేసు ఛేదించగలుగుతామని ఆశిస్తున్నాం. సీసీటీవీకి సంబంధించి మీరు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఇంపార్టెన్స్ చెప్తున్న పబ్లిక్ 50% కూడా ఎవరు అవేర్ కావట్లేదు. దానిపైన ఏమైనా స్పెషల్ అవేర్నెస్ సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు నేను 1 July 2024 సిపిగా జాయిన్ అయిన తర్వాత సీసీటీవీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాను. మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పోయిన 16 నెలల్లో 14,000 కంటే ఎక్కువ సీసీటీవీస్ మేము ఇన్స్టాల్ చేయగలిగాము. కానీ మీ ద్వారా నేను పబ్లిక్కి సూచిస్తున్నాం, మీ చుట్టూ సీసీటీవీ ఉంటే, అక్కడ లైటింగ్ ఉంటే, సీసీటీవీలో నైట్ విజన్ డివైస్ ఉంటే అక్కడ ఆఫెన్సెస్ జరగవు. ఏదైనా నేరాలు జరిగినా కూడా ముద్దాయిలు వెంటనే దొరికిపోతారు. కాబట్టి సీసీటీవీ అంటే మీ చేతుల్లో ఒక ఆయుధం.
మీ ఏరియాలో లైట్స్ ఉంటే అది మీ చేతుల్లో ఒక ఆయుధం. అందుకే దయచేసి మీ నివసిస్తున్న ప్రాంతంలో సీసీటీవీస్ ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేయాలి. రీసెంట్గా కంచర్పాలెంలో ఒక కమ్యూనిటీ అపార్ట్మెంట్, అక్కడ చాలా హౌసెస్ ఉన్నాయి. వాళ్ళు నన్ను పిలిపించి అక్కడ సీసీటీవీస్ ఇనాగ్రేట్ చేయించారు. సో వాళ్ళను రోల్ మోడల్గా తీసుకొని మీరు అందరూ మీ దగ్గర సీసీటీవీ ఏర్పాటు చేయించండి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఎవరు ముందుకు రాకపోతే మీరు నాకు కాల్ చేయండి. నేను అక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి అందరినీ ప్రోత్సహిస్తాం. ఎందుకంటే ఈరోజు సీసీటీవీ వల్ల చాలా కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. చాలా ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా మేము అరికట్టగలుగుతాం. సో మీ సేఫ్టీ కోసం, మీ క్షేమం కోసం మీ ఏరియాలో సీసీటీవీస్, లైట్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆ సీసీటీవీ ఉన్నా కూడా పనిచేయకపోతే అది వెంటనే బాగు చేయించడం, అది కూడా మీరు ఎన్ష్యూర్ చేయాలి. ఈ ఇష్యూలో ఏదైనా మీకు హెల్ప్ కావాలంటే వైజాగ్ సిటీ పోలీస్ మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మీరే అవగాహన కార్యక్రమాలు పెట్టి చెప్తున్నారు, కానీ ఇందులో దాదాపుగా 100 పోలీసులు ఉన్నట్లుగా బయట ప్రచారం, సమాచారం ఉంది. సో క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు ఎలా ఇరుక్కున్నారో దానికి సంబంధించి ఇప్పుడు నేను 2 రోజుల క్రితం పేపర్లో చదివాను. వెంటనే మా వాళ్లకు ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ పోలీస్ని దింపడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేయాలంటే మాకు కంప్లైంట్ కావాలి. కానీ ఈరోజు వరకు నా దగ్గరికి ఒక కంప్లైంట్ రాలేదు. కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, ఎవరైనా మోసపోతే, ఎందుకంటే మన భారతదేశంలో వేరే దేశంలో కూడా ఇటువంటి స్కామ్ ద్వారా చాలామంది మోసపోతున్నారని అందరికీ తెలుసు. దయచేసి ఇటువంటి స్కామ్ ద్వారా మోసపోకండి. అండ్ ఆల్రెడీ ఎవరైనా ఈ క్రిప్టో ఇష్యూలో మోసపోతే నిర్భయంగా, ధైర్యంగా నా ఆఫీస్కి రండి, లేకపోతే నేరుగా నాకు కాల్ చేయండి 7995095799. మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి ఆ మూటలో ఎవరెవరు ఉన్నారు అందరినీ పట్టుకొచ్చి మీకు డబ్బు కూడా రిటర్న్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఇందులో మీ సిబ్బంది ఉన్నారు కదా సార్, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తే వారి మీద క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటారేమో భయపడుతున్నారా? ఇప్పుడు మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, క్రమశిక్షణ చర్య ఎప్పుడు జరుగుతుంది. మీరు తప్పు చేస్తే, మీరు మోసపోయారు ఇక్కడ, కాబట్టి మీరు విక్టిమ్ అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకుంటారు నేను అర్థం చేయలేకపోతున్నా. కాబట్టి ఇంతకు ముందు కూడా నేను ఏడీజీ లా అండ్ ఆర్డర్గా ఉన్నప్పుడు అక్కడ బెటాలియన్ వాళ్ళు ఇలా మోసపోతే చాలామంది భయపడి రాలేదు. అది క్రిప్టో కాదు, చిట్టి వ్యాపారంలో డబ్బు పెట్టి వాళ్ళు మోసపోయారండి. అప్పుడే నేను అందరినీ ప్రోత్సహించి ముందుకు పిలిపించి కేసు రిజిస్టర్ చేయించాము. సో ఇక్కడ కూడా మీ ద్వారా మేము చెప్తున్నాం, మన వైజాగ్ సిటీ పోలీస్ వాళ్ళు ఎవరైనా మోసపోతే నిర్భయంగా ముందుకు రండి, మీ కంప్లైంట్ తీసుకొని విచారణ జరిపి ఎవరు మోసగాళ్ళు, ఆ మోసం చేసిన మూటలో సభ్యులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి మీ డబ్బు కూడా తిరిగి తీసుకురావడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏపీ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ సర్వెంట్ ఎవరైనా స్వయం కానీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా బిజినెస్ చేస్తే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేయడానికి వీల్లేదు. అలా చేస్తే ఖచ్చితంగా ఏపీ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ 1964 సంవత్సరంలో ఇది పాస్ అయింది లెజిస్లేచర్ ద్వారా. దాని కింద క్రమశిక్షణ చర్య తప్పదు.
సార్ గతంలో చూసుకుంటే డిఫెన్స్ వాళ్ళకి హనీ ట్రాప్ ద్వారా కొంతమంది ట్రాప్ చేసిన పరిస్థితి. అలాగే క్రిప్టో కరెన్సీ ద్వారా పోలీసులు ఏమైనా ట్రాప్ చేస్తున్నారు. ఎవరైనా ముందుకు వస్తే కంప్లైంట్ ఇస్తే విచారిస్తే అప్పుడు మాకు తెలుస్తుంది ఎలా ట్రాప్ అయ్యాడని. నేను ఇంతవరకు పేపర్లో చదివాను కానీ యాక్చువల్గా ఏం జరిగింది ఎవడు ముందుకు రాలేదు. సో ముందుకు వస్తే కంప్లైంట్ ఇస్తే మేము ఖచ్చితంగా విచారించి ఎలా ట్రాప్ అయ్యాడో అంతా తెలుసుకుంటాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు